ఒక్క కొడుకున్నాడు అనుకోండి, అది పూర్తి తృప్తి కాదు. ఒక్క కూతురు ఉందనుకోండి, పూర్తి తృప్తి కాదు. ఎందుచేత? కూతురుండి కొడుకు లేడనుకోండి, కూతురు రెండు వంశాలని తరింపచేస్తుంది, కానీ ఒక ఇబ్బంది ఉంటుంది. తన తర్వాత తన ఇంట్లో పూజా మందిరానికి పూజ చేసేవాడు ఉండడు. కేరళలో ఇప్పటికీ ఒక సంప్రదాయం ఉంది. తండ్రి ఆస్తిని విభాగం చెయ్యడు. సింహాసనం తండ్రి చేత పూజింపబడుతుంది. ఇంట్లో సింహాసనం పెద్ద కొడుకు వెళ్ళిపోతుంది. ఆస్తిలో సింహభాగం కూడా పెద్ద కొడుకు వెళ్ళిపోతుంది. ఎందుకంటే సింహాసనం ఆయనది కాబట్టి అతిథి పోషణము బంధు పోషణము ఆయనది. సింహభాగం ఇచ్చేస్తారు. సింహాసనం విషయంలో తగాదా ఉండదు, పెద్దవాడికి వెళ్ళిపోతుంది సింహాసనం. అప్పుడు ఏమవుతుంది? ఆ గోత్రంతో జరుగుతుంది పూజ. కొడుకు లేడనుకోండి, పూజ ఆగిపోతుంది. అందుకు కొడుకు కావాలంటారు తప్ప పున్నామ నరకం నుండి తప్పిస్తాడు, శ్రాద్ధ కర్మ చేస్తాడు. కూతురివి చేయకపోవచ్చు, కానీ రెండు వంశములను తరింపచేస్తుంది. సీతమ్మ విదేహ వంశాన్ని ఇక్ష్వాకు వంశాన్ని తరింప చెయ్యగలదు. అందుకే పాణిగ్రహణం చేసినప్పుడు జాగ్రత్త చెప్తారు. వివాహం జరుగుతున్నప్పుడు చెయ్యి పట్టుకోమంటారు. రామాయణ కాలంలో అయితే జీలకర్ర బెల్లం కళ్ళల్లోకి చూసుకోవడం ముహూర్తం కాదు, పాణిగ్రహణమే ముహూర్తం. పాణిగ్రహణం చేసేటప్పుడు ఆడపిల్ల కుడి చెయ్యి చాపుతుంది. ఇలా చాపి ఉంచితే వరుడు తన కుడి చేతిని బోర్లించి పట్టుకోవాలి. పట్టుకున్నప్పుడు బొటనవేలు రాపాడేటట్టుగా పట్టుకుంటే కొడుకులు పుడతారు. వేళ్ళు మాత్రమే తగిలితే కూతురు ఒక్కతే పుడుతుంది. అరచేతికి వేళ్ళకి వేళ్ళు పూర్తిగా తగిలేటట్టుగా పట్టుకుంటే కొడుకులు కూతుళ్ళు కూడా పుడతారని వైవాహిక మంత్రములకు వ్యాఖ్యానం. ఎందుకని అంటే పుత్రులు కావాలి, పుత్రికలు కావాలి. ఎందుకంటే ఆడపిల్ల పుట్టింది, ఆ ఇంటి అందమే వేరు. నిన్ననే కదా చెప్పాను. చక్కగా ఆ కన్యాదానం చేయడం, ఆడపిల్ల ఇంటికి రావడం, పురిటికి రావడం, మనవలు మునిమనవలు, ఆ ఆడపిల్ల ప్రేమ, అదో సంతోషం. కొడుకు పుట్టాడు, తన తర్వాత సింహాసనానికి పూజ చేస్తాడు. తన తర్వాత కూడా తన కూతురికి పుట్టినిల్లు ఉంటుంది. అందుకని కొడుకు కూతురు కావాలి. పూర్ణ ఫలితాన్ని ఇచ్చేశాడు ఇప్పుడు యజ్ఞపురుషుడు. అంటే దీని అర్థం ఏమి అర్థమైంది మీకు అంటే, శ్రియమిచ్చేత్ హుతాశన అంటే వేదము నిరూపింపబడుతోంది. మీకు ఎప్పుడైనా అభ్యున్నతిని కల్పించగలిగినటువంటి దాన్ని భగవంతుడు ఇవ్వాలి అంటే దేని ద్వారా ఇస్తాడంటే అగ్ని ఆరాధనము వలన ఇస్తాడు.